కొమరభీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్యా, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు మహా ప్రదర్శన చేపట్టారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ భారీ ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే మోహరించారు. డీఎస్పీ ఉమేందర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మావోల మండలం బట్టి సావర్ శివార్లోని సర్వే నెంబర్ 72లో గల కొమరంభీం కాలనీలో 2007 నుంచి నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలిచ్చి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తుడుం దెబ్బ కొమరంభీం కాలనీ నిర్వహణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ పాలక ప్రభుత్వాలు ఆదివాసీలకు కూడు గూడు గుడ్డ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 72లో 460 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వం భూములు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దొంగ పేపర్లు సృష్టించి లేఅవుట్లు అమ్మేసుకుంటున్నారని కూడా మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, నిరుపేదలకు ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సర్వే నంబర్లో నిరుపేద ఆదివాసీలు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అప్పటి నుండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ, మెమోరాండాలు సమర్పించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆదివాసికి పట్టాలు ఇవ్వకపోగా, ఎవరైతే అక్కడ 2007 నుండి 13 వరకు నివాసం ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుండి తొలగించడం తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఆల్మోస్ట్ ఒక 8,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఫారెస్ట్ రైట్స్ పట్టా మీద ట్రెక్కింగ్ నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని మొత్తం కలిపితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 20,000 దాకా మంది బెనిఫిషియరీస్ కూడా, లబ్ధిదారులు కూడా ఫారెస్ట్ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వము దాని మీద కార్యాచరణ నడుస్తుంది. ఆల్మోస్ట్ తుది దశలు కూడా వచ్చినాయి. సో మీరందరూ గమనించాలి, ప్రభుత్వం పాజిటివ్ సెన్స్లో ఇప్పుడు నడుస్తుంది. గిరిజనులు కానీ ట్రైబల్స్ అందరికి కూడా ఫారెస్ట్ హక్కు, ఆర్టీవీ హక్కు పట్టా ఏదైతే ఉందో దానిలో కూడా చాలా కన్సిడరేషన్గా అన్ని రూల్స్ కానీ సర్వే కూడా, గ్రామ సభలు కూడా అన్ని కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం.